హైదరాబాద్లోని నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా వేదికగా అరుదైన జాతుల పువ్వులు, రకరకాల మొక్కలు కొలువుదీరనున్నాయి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు నగరంలో దేశ విదేశీ మొక్కలు కనువిందు చేయనున్నాయి. ఉద్యానవన ప్రదర్శనలో పూల మొక్కలు, పండ్ల జాతులు, విత్తనాలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ సైన్స్, మొక్కల పెంపకానికి ఉపయోగపడే పరికరాలు, వస్తువులు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేయనున్నాయి. జంట నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రాండ్ నర్సరీ మేళా వచ్చేసింది. హైదరాబాద్ నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా ప్రాంగణంలో 15వ అఖిల భారత వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన 2024 మొదలైంది. తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్ సంస్థ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరగనున్న ఈ గ్రాండ్ నర్సరీ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. విశ్వనగరం హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగర సేద్యంతో పాటు పచ్చదనం పెంపు పట్ల సర్వత్రా శ్రద్ధ పెరిగిపోయింది. అవుట్డోర్ టెర్రస్ గార్డెనింగ్ అనేది ఒక అభిరుచిగా మారుతున్న తరుణంలో పెద్ద పెద్ద ఇల్లు, కార్యాలయాల్లో అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు యజమానులు. బోన్సాయి వృక్షాల పెంపకం ఓ వ్యాపకంగా మారిపోయింది. అవసరమైన వెర్మి కంపోస్ట్, సాయిల్ మిక్సింగ్, హైడ్రోపోనిక్ టెక్నాలజీ, విభిన్న ఆకృతుల్లో అందమైన కుండీలు అందుబాటులోకి రావడంతో ఔత్సాహికులు అవి వినియోగించుకుంటూ ఇల్లు, కార్యాలయాలను అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అలా పండించే వారికి ఊతమిచ్చేందుకు హైదరాబాద్ లో ఈ మేళా ఉపయోగపడుతుంది. వారి కోసం ఒకే చోట కూరగాయల విత్తనాలే కాకుండా ఆకుకూరల విత్తనాలు, ఇతర పండ్లు, పూల మొక్కలు, అలంకరణ మొక్కలు అందుబాటులో ఉంచారు. ఎంతో అట్టహాసంగా ఈ మేళా హుస్సేన్ సాగర్ తీరం పీపుల్ ప్లాజా ప్రాంగణంలో జరుగుతుంది. ఈ మేళాలో యువతులకు ఉచిత ప్రవేశం మరియు విద్యార్థులకు టికెట్టుపై 50% రాయితీ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో 120 స్టాళ్లలో మొక్కలు కొలువుదీరనున్నాయి. సోమవారం వరకు కొనసాగే ఈ మేళాని ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు సందర్శించవచ్చు.